హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇదైతే మేము సైబా అవార్డ్స్కి వెళ్ళాం కదండి, అప్పుడు తీసిన వీడియో అండి. సైబా అవార్డ్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మేము లిటిల్ విలేజ్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది. అంబియన్స్ కానీ, లోపల రిసీవింగ్ కానీ, అక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. అదే మీకు కూడా షేర్ చేద్దామనేది ఇలా అయితే వీడియో షూట్ చేసాము. చాలా బాగుంది చూడండి. ఇదేదైతే ఫస్ట్ ఎంట్రన్స్లో కూడా మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలాగా చాలా బాగుంది. లోపల రెస్టారెంట్ లోపల కూడా అడ్వాన్స్ పేర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ముందు ఈ వెదురు కర్రలతోటి పైన గొడుగుల్లాగా పై వరకు చాలా పెద్ద ఇదిగా ఇచ్చారండి. సైడ్స్ ఇలా ఫొటోస్కి పోజులు ఇస్తున్నట్లు ఇట్లాగా, ఇటు సైడ్ ఏమో జింక, ఇలా చాలా బాగా అనిపించిందండి. అసలు చాలా బాగుంది. ఒకసారి చూసామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపించేలాగా ఉంది. చుట్టూతో అడ్వాన్స్ పేర్ చాలా బాగా అనిపించింది. యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇటు చూడండి, అటుపక్క ఒకటి ఇటు మధ్యలో మెయిన్ అయితే ప్లెయిన్గా వదిలేశారు. అట్లా ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళచ్చు. లేదు ఇలా చెట్ల కింద ఇలా ఉండాలనుకున్న వాళ్ళు, ఇలా అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. మేమైతే బయట అడ్వాన్స్ పేర్ బాగుంటుంది కదా అని మేము బయట కూర్చున్నాం. లోపల రూమ్స్ ఉన్నాయండి, ఏసీ క్యాబిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మాకు ఇలా బయట కూర్చోవాలని అనిపించి మేమైతే బయట కూర్చున్నాం. చూడండి, డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎలా ఉందో చూసారండి. పల్లెటూరు వాతావరణానికి తగ్గట్లుగా డ్రెస్ కుర్తా వేసుకొని పైన ఒక కండువా వేసుకొని ఎంతో చక్కగా తెలుగుతనం ముట్టుపడేలాంటి వస్త్రాలు వేసుకొని చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ అందరు కూడా డ్రెస్సింగ్ స్టైల్ ఇలాగే ఉంది. కొంతమంది అయితే తలపాగాలు కూడా కట్టుకున్నారు. ఇదిగో చూడండి, ఇదైతే కూల్ డ్రింక్స్ అలాగే జ్యూసెస్ కౌంటర్ అనమాట. ఇక్కడ అంతా కూడా కావాలంటే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ రైట్ సైడ్లో ఇంకా రెస్టారెంట్ ఉందండి. అంటే కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా అనమాట. చూడండి, పైన అంతా కూడా తట్టలతో అలంకరించేసి చాలా బాగుంది కదా. ఎంతో ప్లెజెంట్గా అనిపించింది. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా. ఇటు వచ్చేటప్పటికి ఇటు పక్క మళ్ళీ అదే రూమ్లో సైడ్స్కి ఇలా సిట్టింగ్ ఏరియా అనమాట. ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా బాగుందనమాట. ఎంత సమ్మర్లో వెళ్ళినప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా. పైన చూడండి అసలు ఎంత బాగా ఉందో. అసలు పూలతోటి చాలా బాగా అలంకరించారు. ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క డీకోడ్ అయితే పెట్టుకున్నారండి. ఇక్కడైతే ఇట్లా తట్టలతో అలంకరించారు కదండి. ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, బయట మొత్తం వెదురు కర్రలతోటి పైన బుట్టల్లాగా పైనకు వచ్చేటప్పుడు గొడుగుల్లాగా వచ్చేటప్పటికి అలా పెట్టారు. ఇక్కడ మళ్ళీ మేము కూర్చున్న ఎదురుగానే ఇంకొకటి ఉందండి. అక్కడ ఈ లోపలికి వచ్చేటప్పటికి ఇలాగే చిన్న తట్టలు ఉంటాయి కదండి, వాటిల్ని పెట్టి వాటి కిందకి ఇలా మళ్ళీ కొన్ని హ్యాంగింగ్స్ లాగా పెట్టి చాలా బాగా అనిపించింది. వాతావరణం మొత్తం కూడా పల్లెటూరు వాతావరణానికి తగినట్లుగా కుర్చీలు కూడా అక్కడ లోపల వైపు అయితే చెక్కతో ఉడంతో చేసినవే పెట్టారండి. ఇక్కడ చూడండి, మెనూ కార్డు కూడా చూడండి, అద్దరిపోయింది కదా. అసలు ఫస్ట్ అపీరియన్స్గా చాలా బాగుంది. ఇంకా లోపల డిషెస్కి వస్తే కూడా అన్ని రకాల డిషెస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్, అలాగే కూల్ డ్రింక్స్ కూడా అన్ని రకాల వెరైటీస్, మొజోటోలు, మిల్క్ షేక్లు అన్ని రకాలు ఉన్నాయి. సూప్ అయితే మేము కార్న్ సూపు అలాగే చికెన్ సూపు ఆర్డర్ చేసాము. వెజ్ కాబట్టి నేనైతే కార్న్ సూప్ తీసుకున్నాను. సిరి వాళ్ళు, మా అబ్బాయి వాళ్ళైతేనేమో చికెన్ సూప్ తీసుకున్నారండి. వెజ్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అయితే తీసుకున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఏది ఇలా ఉంది అని చెప్పడానికి లేదు. మంచూరియా అలాగే నాను మేతి పన్నీర్ అయితే తీసుకున్నాము. వెజ్ వాళ్ళకి వెజ్ అంటే నేను మాత్రమే వెజ్ అండి, కానీ మిగిలిన వాళ్ళందరూ నాన్ వెజ్జేను. కాకపోతే ఇంకా నాకు ఒక్కదానికి సపరేట్గా ఉండదు కాబట్టి అలాగే మేతి ఒకటి, చికెన్ కర్రీ ఒకటి అయితే తీసుకున్నాము. బటర్ నాన్ తీసుకున్నాము. ఇంకా పిల్లలైతే ఫుల్లుగా మొజోటోస్, వాళ్ళకి నచ్చిన మొజోటోస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. మా పెద్ద బాబేమో గ్రీన్ యాపిల్, చిన్న బాబేమో లెమన్ తీసుకున్నాడు. సిరి వచ్చేటప్పటికి కస్టర్డ్ తీసుకుందండి. కస్టర్డ్ జ్యూస్ లాగే ఉంది, చాలా బాగుందంట. ఫస్ట్ వీడైతే మొజోటో నోట్లో పెట్టుకొని నాకైతే నచ్చలేదమ్మా లెమన్ది, కానీ ట్రై చేస్తానని చెప్పని మళ్ళీ ట్రై చేసి ఓకే అమ్మ బాగుందని తాగాడు. వేస్ట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ తాగాడు. ఇలా అయితే మేము డిన్నర్ చేసుకొని బయలుదేరామండి. రిటర్న్ అయ్యేటప్పటికి చూడండి, వెనకాల సీట్లో మా చిన్న బాబు, నా పక్క సీట్లో ఏమో రేవంత్ పండుకొని నిద్రపోయారు. ఇంకా సిరి ఏమో శ్రావణ్కి కంపెనీ ఇస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి కాసేపు కంపెనీ వాళ్ళు కాబట్టి కంపెనీ ఇస్తూ ఉంది.
ఏదో ఒకటి మాట్లాడుతూ పాటలు ఫుల్లుగా పాటలు సౌండ్ పెట్టేసి పాటలు వింటూ ఉన్నాము. ఇలా అయితే మేము ఫుల్లుగా టైర్డ్ అయిపోయి ఇంటికైతే రిటర్న్ వచ్చామండి. మరో మంచి బ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం.